కోరికలు అదుపు తప్పితే ఎంతటి దారుణానికైనా ఉసుగొల్పుతాయి. మానవత్వాన్ని మంటగలిపి మనుషులను మృగాలుగా మారుస్తాయి. ఇందుకు ఉదాహరణే గద్వాల్లో జరిగిన ప్రైవేట్ సర్వేయర్ హత్య. కట్టుకున్న భార్యే ప్రియుడు మోజుపై పడి పెళ్ళైన నెల తిరగకుండానే భర్తని సుఫారీ ఇచ్చి మరీ హతమర్చింది. పాపం వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలతో ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తేజేశ్వరరావు భార్య ఐశ్వర్య మాస్టర్ ప్లాన్ కి బలిపశువయ్యాడు. సంచలనం రేకెత్తించిన తేజేశ్వరరావు హత్య వెనుక ఏం జరిగింది? భార్య ఐశ్వర్య ఎందుకు ఇంతటి ఘాతకానికి పాల్పడింది? తెలుసుకోవాలి అంటే వాచ్ ది స్టోరీ. గద్వాలకు చెందిన ప్రైవేట్ లైసెన్స్ సర్వేయర్ 32 ఏళ్ల తేజేశ్వర్కు మే 18న కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్య అనే యువతతో వివాహం జరిగింది. అయితే 17వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో సోదరుడిచ్చిన కంప్లైంట్ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా పాణ్యం సమీపంలోని పంట పొలాలలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న గద్వాల పోలీసులు తేజేశ్వర్ మృతదేహంగా గుర్తించారు. తేజేశ్వర్ను ఎవరో పేక కోసి కత్తులతో దారుణంగా హత్య చేసి అక్కడ పడేసినట్లు గుర్తించి హత్య కేసు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. అందులో భాగంగానే భార్య ఐశ్వర్యను, అత్త సుజాతను విచారించారు. వారి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. సుజాత పనిచేస్తున్న బ్యాంకు మేనేజర్కు ఐశ్వర్యతో 4 నెలల్లో 2000 కాల్స్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో వారిపై అనుమానంతో అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఐశ్వర్య అసలు స్కెచ్ ఏంటో వెలుగు చూసింది. ఐశ్వర్య తల్లి సుజాత ఓ బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తూ ఆ బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో అక్రమ సంబంధం పెట్టుకుంది. అప్పటికే పెళ్లైన తిరుమలరావు సుజాత కూతురు ఐశ్వర్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో ఆమెను పెళ్లి కూడా చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఐశ్వర్యకు పెళ్లి చేయాలని భావించిన తల్లి తేజేశ్వరితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ముందుగా ఫిబ్రవరిలోనే వీరిద్దరికి పెళ్లి కావాల్సి ఉండగా ఐశ్వర్య తిరుమలరావుపై ఉన్న మోజుతో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తేజేశ్వరికి చెప్పడంతో సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. అయితే తల్లికి సంబంధం ఒప్పుకుంటే తిరుమలరావుతో తన అక్రమ వ్యవహారాన్ని కొనసాగించవచ్చన్న ఆలోచనతో తన తల్లికి కట్నం ఇవ్వడం కష్టమని, అందువల్లనే పెళ్లి వద్దన్నానని తేజేశ్వరరావుకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో మే 18న వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలో ఘనంగా జరిగింది. పెళ్లిలో కూడా తేజేశ్వర్ అంటే ఇష్టమన్నట్లు నటించిన ఐశ్వర్య తిరుమలరావుతో కలిసి తన మాస్టర్ ప్లాన్ అమలు చేసింది. ఈ మేరకు సుఫారీ గ్యాంగ్తో తేజేశ్వర్ను చంపించి తర్వాత తిరుమలరావుతో కలిసి విదేశాలకు వెళ్ళిపోవాలనే ప్రణాళికను పక్కాగా అమలు చేసింది. ఇందుకు తిరుమలరావు 2 లక్షల రూపాయలను సుఫారీ గ్యాంగ్కు అందజేశాడు. దీంతో సుఫారీ గ్యాంగ్ మనుషులు ల్యాండ్ సర్వే చేయించారు. తేజేశ్వరరావును తమతో తీసుకువెళ్లి కారులోనే దారుణంగా హతమార్చారు. దీంతో సుఫారీ గ్యాంగ్ మనుషులు ల్యాండ్ సర్వే చేయించాలని తేజేశ్వరరావును తమతో తీసుకువెళ్లి కారులోనే దారుణంగా హతమార్చారు. అనంతరం మృతదేహాన్ని పాణ్యం సమీపంలో పంట పొలాల్లో పడేసి వెళ్లిపోయారు. ఐశ్వర్య కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మొత్తం కుట్రను వెలుగులోకి తెచ్చారు. కేవలం ప్రియుడితో కలిసి ఉండాలన్న కోరికతో ఐశ్వర్య వేసిన మాస్టర్ ప్లాన్కు అన్యం పుణ్యం ఎరుగని తేజేశ్వరరావు దారుణంగా బలయ్యాడు. చూశారుగా, ప్రియుడిపై మోజుతో మానవత్వం మరిచి కట్టుకున్న భర్తనే అత్యంత దారుణంగా హతమార్చిన ఐశ్వర్య మహిళా లోకానికే కలంకమని చెప్పుకోవచ్చు. మరి ఈ ఉదంతం మీద మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. కీప్ వాచింగ్ అవర్ ఛానల్.